ఎక్కడైతే తృణీకరించబడతారో, ఎక్కడైతే హింసించబడతారో, ఎక్కడైతే ద్వేషించబడతారో, మీరు మౌనం ఉన్నట్లయితే దేవుడే మీ పక్షాన యుద్ధము చేస్తాడు. నమ్ముతున్నారా మన దేవుడు సమర్థుడని? నమ్ముతున్నారా మన దేవుడు జరిగిస్తాడని? యుద్ధము యెహోవాదే. ఈరోజు మీరు తృణీకరించబడచ్చు, ఈరోజు మిమ్మల్ని అందరు గేలి చేయొచ్చు, ఈరోజు అసలు మిమ్మల్ని లెక్క కూడా చేయట్లేదు, కానీ ఒక రోజు రాబోతున్న అందరి ముందు దేవుడు మీ తలని అభిషేకిస్తాడు. అది దేవుడు చేసే కార్యం. దట్ ఈస్ మై గాడ్. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు అభిషేకిస్తాడు, ఆ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడని నేను ఒకటే అంటాను, మిమ్మల్ని నొప్పించిన వారిని బట్టి మీరు తిరిగి నొప్పించకండి, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని తిరిగి బాధించకండి. మిమ్మల్ని ఎన్ని మాటలైనా అనండి, దేవా నేను దులుపుకుంటున్నాను ప్రభా, నువ్వు చూసుకో అని చెప్తారు చూడండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నువ్వు వెనకలికి రా, నేను ఈ రంగంలోకి దిగి నీ పక్షాన యుద్ధము జరిగిస్తా. ఆయన దిగాడు అనుకోండి, ఎవరు దక్కర్లేదు. ఈరోజు ఇది మాత్రం నమ్మండి, నేను దేవుని సన్నిధిలో దేవుడి కోసము నేను క్షమిస్తా, నేను ప్రేమిస్తా, నేను ఈజీగా నేను ఒఫెండ్ అవ్వను, ఈజీగా నొచ్చుకోను, దులిపేసుకుంటా, ప్రేమ కలిగి ఉంటా. ఈరోజు నా ఇమోషన్స్ నన్ను ఏలటానికి వీల్లేదు యేసు నామంలో. ఈరోజు ఈ ఇమోషన్స్ని వాడుకొని అపవాది నన్ను ఏలటానికి వీల్లేదు యేసు నామంలో. నా కుటుంబంలో నేను నెమ్మది కలిగి ఉంటా, నా కుటుంబంలో నేను సమాధానం కలిగి ఉంటా, నా కుటుంబంలో నేను ప్రేమ కలిగి ఉంటాను, నా కుటుంబంలో ఈ రోజు నుండి ఇంకో పరలోకంగా మార్చబడును గాక. ఆ రీతి ఉందాం. నాకు ఇంకా ఎన్ని నోట్స్ ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయం అయింది. దయచేసి ఒకసారి లేచి నిలబడదామండి.